రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ ఇంట్లో మర్యాదపూర్వకంగా సినీ ప్రముఖులు కలిశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు సినీ ప్రముఖులను రేవంత్ కు పరిచయం చేశారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ దామోదర్ ప్రసాద్, కౌన్సిల్ సెక్రటరీ వైవీఎస్ చౌదరి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పివి రవికిషోర్ ఇతరులు ఈ భేటీలో పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీ సమస్యలపైన చర్చించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఆయన నివాసంలో సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే సినీ సమస్యలపైన కూడా వివరించినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి. శ్రీచరణ్, గాయత్రి, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఫిలిం ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, అటు నిర్మాతలు కానీ ప్రముఖ హీరోలు కానీ కాస్త మనం చెప్పుకోవాలంటే లేట్ గానే ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా రోజులు మటుకు కూడా ఒక ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తప్ప తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కుటుంబాలతో కలిసి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. అయితే ప్రధానంగా మనము చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడ్డాక మొదట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇప్పటి వరకు సినీ ప్రముఖులు ఎవరు నన్ను కలవలేదు, ఒక దిల్ రాజు తప్ప ఎవరు కూడా కలవలేదు, మరి చూడాలి నేను అని కూడా ఒక సంచలన వ్యాఖ్యలు ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ కూడా స్ట్రాంగ్ ఆయన ఇచ్చిన నేపథ్యంలో ఈ మధ్య తరచుగా సినీ ప్రముఖులు అటు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు సీఎం ని కలిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు తో పాటు అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ దామోదర్ ప్రసాద్, కౌన్సిల్ సెక్రటరీ వైవీఎస్ చౌదరి, అలాగే తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ కె అనుపమారెడ్డి, ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రటరీ టిఎస్ దొర్రాతో పాటు ప్రొడ్యూసర్స్ పివి రవి కిషోర్, ట్రెజరర్ బాపినీడు, సుప్రియ, నాగార్జున సినీ ప్రముఖ హీరో నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ దిల్ రాజుకి తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజుకి చాలా పేరుంది. ప్రధానంగా ఆయనని పలుమార్లు పలు వేదికల పైన చిరంజీవి కూడా ప్రస్తావించారు. పెద్ద పెద్ద మూవీస్ లో భారీ బడ్జెట్ తో నిర్మించే మూవీలలో కూడా నైజాం కింగ్ దిల్ రాజు చేయి పడిందంటే ఇంకా ఖచ్చితంగా సినిమా హిట్టే అనేది. దానిలో భాగంగా ఫిలిం ప్రొడ్యూసర్స్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల కాలంలో సినిమా బడ్జెట్లు వ్యయాలు భారీ ఎత్తున పెరగడంతో ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం అనేది ఒకటి కాస్త వివాదాస్పదంగా మారింది. మనం చూసుకుంటే గతంలో పలుమార్లు కూడా ఒక వినికిడి అయితే ఉంది. ఇటు నైజాం కి చెందిన మొత్తం థియేటర్లన్నీ కూడా దిల్ రాజు ఆధీనంలో ఉంటాయని, అటు కోస్తా సీడెడ్, అటు రాయలసీమ సైడ్ అంతా కూడా ఇటు దగ్గుబాటి కుటుంబానికి తో పాటు మిగతా కొంతమంది ప్రొడ్యూసర్ ప్యానెల్ లో వాళ్ళకు కూడా ఉంటాయని ప్రధానంగా ఒక వాదన అయితే వినిపించింది. అయితే దిల్ రాజు మాత్రం ప్రధానంగా ఈ పేరుగాంచిన ఫిలిం ప్రొడ్యూసర్ నైజాం ఏరియాలకు సంబంధించిన పూర్తి తన ఆధీనంలో ఉంటాయని ఒక ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు తరచుగా అంటూ ఉంటారు. అయితే ఈ టికెట్ల రేట్లు తాజాగా కొత్త సినిమాలు రావడంతో ఆ ప్రీమియర్ షోలకు దాంతో పాటు ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంచనాల వ్యయాలు పెరిగిపోవడంతో భారీ బడ్జెట్లతో సినిమాలు రూపొందిస్తున్నారు. అటు సినీ హీరోలు కూడా భారీ రెమ్యునరేషన్లు, అటు బాలీవుడ్ తగ్గట్టుగా ఇటు సౌత్ ఇండియన్ ఫిలిం స్టార్లతో పాటు మన టాలీవుడ్ లో కూడా భారీ ఎత్తున పారితోషకాలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ బాధలు కానీ తమ అభ్యర్థనని కూడా ముఖ్యమంత్రికి దగ్గర ప్రస్తావించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన కొన్ని సినిమాలకు కూడా అటు ఆంధ్ర ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణలో కూడా టికెట్ల రేట్లు పెంచిన విషయం తెలిసిందే. ప్రీమియర్ షోలతో పాటు దానితో పాటు 5 నుంచి 10 రూపాయలు బాల్కనీతో పాటు ఈ వీటి అన్నిటికీ కూడా పెంచిన నేపథ్యంలో అయితే ఈ ఫిలిం ఇండస్ట్రీ సమస్యల గురించే ప్రధానంగా ప్రస్తావించినట్టు మనకు సమాచారము. మరి చూడాలి ముఖ్యమంత్రి వాళ్ళ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తారు. అలాగే మరోసారి కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే మరోసారి వారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర కూడా ఫిలిం ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లమ్స్ అవి మరొకసారి తమ ఒక వినతి పత్రం కూడా ఇస్తారనేది మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే కరోనా టైంలో చాలా మొత్తం ఫిలిం ఇండస్ట్రీ కూడా అటు సినీ పరిశ్రమని నమ్ముకున్న జూనియర్ ఆర్టిస్టులు కానీ
పెద్ద హీరోలు కానీ అది కరోనాలో ఒక డిజాస్టర్ అని చెప్పుకోవాలి ఫిలిం ఇండస్ట్రీకి. ప్రధానంగా అప్పటికి మెగాస్టార్ చిరంజీవి కానీ ఇటు విజయ్ దేవరకొండ వీళ్ళందరూ కూడా సామాజికంగా కొంతవరకు సినీ ఆర్టిస్టులను ఆదుకున్న నేపథ్యంలో, కానీ ఎంతైనా కూడా వాళ్ళ జీవనోపాధి వాళ్ళ జీవనాధారమై దానిపైనే ఫిలిం ఇండస్ట్రీ పై ఉన్న నేపథ్యంలో ఆ కరోనాలో జరిగిన డామేజ్ ని తో పాటు ప్రభుత్వం నుండి ఏమైనా సహకారాలు ప్రోత్సాహం అందుతుందా అని కూడా ప్రధానంగా ప్రస్తావించినట్టు మనకు సమాచారం. గాయత్రి, శ్రీచరణ్, ఇప్పుడు మీట్ అయిన వారిలో అందరూ పెద్ద నిర్మాతలే కనిపిస్తున్నారు. మనం గతంలో కూడా చూసాం కోమటిరెడ్డి వ్యాఖ్యల తర్వాత చిన్న నిర్మాతలు అందరూ స్పందించారు. కేవలం సినిమా అంటే పెద్ద నిర్మాతలకే, చిన్న సినిమా వాళ్ళకి ఛాన్స్ లేదంటూ. వాళ్ళు ఏమైనా సెపరేట్ గా మీట్ అయ్యే అవకాశం ఉందా? అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఫిలిం ఇండస్ట్రీలో ఈ బడా నిర్మాతలు కానీ ఓవరాల్ గా అందరికి చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ ప్రజలలోకి మూవీ ఎలా రీచ్ అవుతుంది అనేది దాన్ని ప్రాతిపదికంగా ఉంటుంది. కానీ ఇక్కడ బడా నిర్మాతలు చోట నిర్మాతలు అంటూ ఏముండదు. బడ్జెట్ సినిమాలలో కూడా మనం ఒక ఉదాహరణకు తీసుకోవచ్చు. కొన్ని సినిమాల నేపథ్యంలో అప్పట్లో టాలీవుడ్ ని షేక్ చేసిన అర్జున్ రెడ్డి సినిమానే మనం మనతో నటి కుమార్ మాట్లాడినప్పుడు కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు, చిన్న సినిమాని చిన్న నిర్మాతలను తొక్కేస్తున్నారని. సో సెపరేట్ గా మీట్ అవుతారా సీఎం ని? నేను అదే చెప్తున్నానండి. ప్రధానంగా ఇక్కడ ఈ సినీ పెద్దలు కూడా పలుమార్లు ఖండించారు దీన్ని. సినిమా కంటెంట్ బట్టి పబ్లిక్ ని రీచ్ అయ్యే విధంగా ఉంటుంది అని కూడా అన్నారు. సహజంగానే మనము ఎక్కడైనా కూడా ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా కూడా కొంతమేర పోటీతత్వం అనేది ఉంటుంది. ఆ పోటీతత్వ నేపథ్యంలో కొంతమంది కొన్నిసార్లు ఆ ప్రముఖులు గాని ఆ పెద్దలు గాని ఈ చిన్న స్థాయి ప్రొడ్యూసర్లను కానీ వాళ్ళని పట్టించుకోకపోయినా, వాళ్ళ బిజీలో వాళ్ళని కన్సిడర్ చేయకపోయినా కూడా కొన్నిసార్లు ఈ ఆక్రోశం ఆవేదన అనేది సహజంగానే జరుగుతుంది. కాకపోతే ఆ నటి కుమార్ చేసిన నేపథ్యంలో మనం అందుకే ఉదాహరణ తీసుకుంటున్నాము. ఒక 2 సినిమాలని ఉదాహరణ చెప్పుకోవచ్చు మనము. అర్జున్ రెడ్డి అనే మూవీ 2017లో రిలీజ్ అయింది. 4 కోట్ల వ్యయంతో నిర్మించిన సినిమా. అప్పట్లోనే అది దాదాపు 40 కోట్లు వసూలు చేసింది. శాటిలైట్ రైట్స్ మొత్తం ఓవరాల్ గా ఓటీటీస్ లో దాదాపు 100 కోట్ల పైగా బిజినెస్ చేసింది. దానితో తర్వాత మనం చూసుకుంటే జార్జి రత్నాలు సినిమా కూడా ఒక సంగారెడ్డి ఒక మిడ్ టౌన్ నేపథ్యంలో వచ్చిన మూవీ. అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇలా చూసుకుంటే చిన్న స్థాయి పెద్ద స్థాయి నిర్మాతలు అనేది కాకుండా ఓవరాల్ గా ఫిలిం ఇండస్ట్రీ సమస్యలపైనే ప్రధానంగా దీనిపైన చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే మళ్ళీ తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా కలవాలని కూడా సూచించినట్టు మనకు సమాచారం. గాయత్రి, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.